డాక్టర్ అశోక్‌రావు. ఈ ఈ ప్లేస్‌లో ప్రాక్టీస్ చేయబట్టి 30 ఏళ్లయితుంది. 30 సంవత్సరాల నుంచి నేను దరిదాపుగా ఆల్ డిపార్ట్‌మెంట్స్ అంటే మనిషికి ఏవైతే డిపార్ట్‌మెంట్స్ డాక్టర్‌గా ఎవరెవరైతే అన్ని ఆల్‌మోస్ట్ అన్ని డిపార్ట్‌మెంట్స్ నుంచి నేను ట్రీట్‌మెంట్ చేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ ఏమైందంటే మెయిన్ ఇంపార్టెంట్ మనిషికి లైఫ్ భగవంతుడిచ్చింది మనకు 100 ఇయర్స్. ఈ 100 ఇయర్స్‌లో మనం కంఫర్టబుల్‌గా, హ్యాపీగా ఉండాలి అంటే మనకు 2 ముఖ్యమైన ఇంపార్టెంట్. ఒకటి మన హెల్త్ ఆరోగ్యం. రెండవది నేచర్ ప్రకృతి. సో, ప్రకృతి మంచిగుండాలి, ఆరోగ్యం బాగుండాలి. అప్పుడు మనిషి హ్యాపీగా 100 ఇయర్స్ జీవించవచ్చు. అయితే ఇప్పుడు ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఏందంటే అంటే ఈ పేగులకు సంబంధించిన విషయంలో నేనొక విషయం మీకు చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా. ఇది ఏంది అంటే దీంట్లో పేగులల్ల ఆమ్లం ఎక్కువ ప్రొడ్యూస్ అయితుంటది. యాసిడ్ అని ఎక్కువొస్తుంటుంది. అది ఎందుకు అంటే మన ఫుడ్ జీర్ణం కావటానికి, మనం తిన్న ఆహారం మంచిగా ప్రాపర్‌గా లోపల స్మాల్ ఇంటెస్టైన్ చిన్న పేగు లోపలికి, పెద్ద పేగులోకి పోవటానికి, లూబ్రికేషన్ కోసము ఇవన్నీ బాగా ఉపయోగపడటానికి లోపల స్టమక్ లోపల ఒక విధంగా చర్నింగ్ అంటారు. అంటే బాగా ఎట్లా అంటే మన పిండి గిన్నె పట్టినట్టు అట్లా మొత్తం చర్నింగ్ అయ్యి అక్కడి నుంచి ఆ పదార్థం అనేది పేగులలో పోతుంటది. అయితే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏమైతుందంటే కొంతమందికి ఆ ఫంక్షన్ ఒకటి ఈసోఫేగస్ గ్యాస్ట్రోఈసోఫేగల్ జంక్షన్ అని ఉంటుంది. ఆ జంక్షన్‌లో స్ఫింక్టర్ అని ఉంటుంది. అంటే స్ఫింక్టర్ అంటే ఎట్లా అంటే అది ఒక ఒక గట్టిగా ఉంటుంది ఒక మజిల్. ఆ మజిల్ ఏమైతుందంటే తిన్నప్పుడు ఒక్కోసారి కొంతమందికి ఏమైందంటే చాలా వీక్ అయిపోయి తినగానే అది పైకొచ్చే అవకాశం ఉంటది. అంటే యాసిడ్ రిఫ్లెక్స్ అంటారు దాన్ని. యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల మనకు చానా ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశాలుంటాయి. సో, దీనికి నివారణోపాయం ఏమిటి అంటే ఒకటి మనిషి బాగా లావు ఉండటం వల్ల ఒబేసిటీ వల్ల కూడా ఒకటొస్తది. ఫస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ డయాబెటిస్. థర్డ్ జెనెటికల్. ఫోర్త్ మనం ఆల్కహాల్ గాని, స్మోక్ గాని ఇవన్నీ చేసిన వాటిలకు కూడా ఇవన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనిషి కొంచెం ఎక్కువ బరువు కాకుండా చూసుకోవాలి. ఫస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ ఈ స్మోకింగ్, ఆల్కహాల్ వీటన్నిటికి చాలా దూరంగా ఉండాలి. 2 మూడోది కొంచెం వ్యాయామం చేసుకుంటూ కొంచెం ఆరోగ్యంగా చూసుకోవటానికి ఆరోగ్యమైన చిట్కాలు చిన్న చిన్న చిట్కాలు పెద్దగా ఏముండవు ఇవన్నీ. చిన్న చిన్న చిట్కాలు చూసుకుంటూ నాన్ వెజ్‌లు తక్కువ తీసుకుంటూ డైటరీ ఫుడ్ అంటే ఎక్కువ ఫైబర్ ఫుడ్ బాగా తీసుకుంటూ ఉంటే చానా బాగుంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది తినగానే మనిషి పడుకోకుండా చూసుకోవాలి. తినగానే మినిమమ్ ఒక 1 అవర్ పడుకునే ముందు మినిమమ్ ఒక గంట, 2 గంటల ముందు తినాలి. భుజించాలి. అప్పుడు తర్వాత 2 అవర్స్ తర్వాత మనిషి పడుకుంటే ఏమైతుందంటే యాక్చువల్లీ స్టమక్ లోపల మినిమమ్ 4 అవర్స్ ఉంటుంది మన ఫుడ్ మనం తిన్నది. ఈ 4 అవర్స్ లోపల ఈ చర్నింగ్ అయ్యి అది చిన్న పేగులోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటది. అయితే అప్పుడు తినగానే పడుకుంటే ఏమవుతుందంటే ఈ స్ఫింక్టర్ అనేది లూజ్ అయిపోయి మనకు ఆమ్లాలు, యాసిడిటీలు వాటెవర్ ఇట్ ఈస్ దేర్ ఆ గ్యాస్ అనేది బయటకొచ్చే అవకాశం ఉంటది. దాంతోని చానా ప్రాబ్లమ్స్ అయిపోతాయి. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఇట్లా బాగా ఎక్కువ గనుక వస్తూ ఉంటే యూసోఫేగస్ అని ఉంటుంది. అంటే స్టమక్‌లో పోయే గొట్టానికి యూసోఫేగస్ అంటారు. దాంట్లో క్యాన్సర్‌లొచ్చే అవకాశం గూడా ఉంటుంది. స్మోకింగ్‌తోని, డ్రింకింగ్‌తోని ఇవన్నీ గూడా వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి, మనం తినగానే మినిమమ్ ఒక 2-3 అవర్స్ తర్వాత పడుకునే ఉపాయం చూసుకోవాలి. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ బరువు. బరువనేది మనిషికి చానా ఇంపార్టెంట్. మన హైట్‌ని బట్టి మన బిఎంఐ అని ఉంటది. బిఎంఐ ఎంతుండాలంటే 25 కన్నా ఎక్కువుండొద్దు మనిషికి. సో, సమ్ పీపుల్ మే గో 30, 35 అటువంటప్పుడు చానా ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశాలుంటాయి. ఇవి జీఏడే గాకుండా షుగర్ రావచ్చు, బీపీలు రావచ్చు, ఆస్టియో ఆర్థరైటిస్ రావచ్చు, హార్ట్ అటాక్‌లు రావచ్చు, బ్రెయిన్‌కి ఎఫెక్ట్ కావచ్చు. ఇవన్నీ చానా కారణాలుంటాయి కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ మనిషికి బరువనేది చాలా ఇంపార్టెంట్. దీనికి ఏం చేయాలి మనం? మితిగా భుజించడం, వాకింగ్ మినిమమ్ మనిషి ఎంత లేదన్నా అబోవ్ 40 ఇయర్స్ మినిమమ్ ఒక 1 అవర్ మన కోసం అంటూ పెట్టుకొని వాకింగ్ చేస్తూ ఉంటే రియల్‌గా లైఫ్ చాలా హ్యాపీగుంటది. మనం గనుక వితిన్ లిమిట్స్‌లో ఇవన్నీ చేసుకుంటూ పోతే లైఫ్ 100 ఇయర్స్ హ్యాపీగా భగవంతుడిచ్చిన మన 100 ఇయర్స్ కూడా హ్యాపీగా మనం మంచిగా జీవించవచ్చు. సో, కాబట్టి మెయిన్ కారణాలు ఇవన్నీ జాగ్రత్తగా ఇదొక్కటే అని కాదు. ఈవెన్ అసిడిటీ ఇవనే కాకుండా హార్ట్ అటాక్‌లు గానీ, బీపీలు గానీ, షుగర్‌లు గానీ, కీళ్ళ నొప్పులు గానీ, గుండె నొప్పులు గానీ ఏదైనా గానీ ఏదైనా మనం లిమిట్‌లో ఉండి, జాగ్రత్తగా ఉండి, అతిగా భుజించకుండా, అతిగా నిద్రపోకుండా, అతిగా లావు గాకుండా ఉండుంటే డెఫినిట్‌గా 100 ఇయర్స్ వరకు కంఫర్టబుల్‌గా ఒకటేంటంటే జెనెటికల్ మెయిన్ ఇంకోటి ఏంటంటే డిజైనింగ్ బై జీన్స్. మన జీన్స్ ప్రకారంగా కూడా చెప్పలేం. ఒక్కోసారి క్యాన్సర్ రావచ్చు. అది ఎందుకొస్తుంది అంటే నిజంగా చెప్పాలంటే కారణం ఇంతవరకు ప్రపంచంలో ఏ డాక్టర్‌కి, ఏ మానవునికి తెలవదు. అది ఏందన్నది తెలవదు. అది ఎందుకు అంటే మెయిన్ ఇంపార్టెంట్ యాస్ ఎ డాక్టర్‌గా నేను చెప్పేదేంటంటే జెనెటికల్ కూడా ఉంటది. జెనెటికల్ ఉంటుంది. ప్లస్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఆల్సో ప్లేస్ ఎ వైటల్ రోల్. కాబట్టి ఇవన్నీ చూసుకుంటూ జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. సో, మెయిన్ ఆ జీఆర్‌డికి చానా వరకు మందులు చానా వచ్చినాయి. ఇవాళ రేపట్ల చానా మందులొచ్చినాయి. ఆ మందులలో
పీపీఐ ఇన్హిబిటర్స్ అంటారు. వెనకట అవి లేకుంటుండే. ఒక 20 ఏళ్ళు, 30 ఏళ్ల కింద ఇవి లేకుండుండే. ఇప్పుడు ఈ పీపీఐ రావటం వలన నిజంగా చెప్పాలంటే మనిషికి చానా ప్రత్యామ్నాయం చానా వచ్చింది దీంట్లో. ఈ దీని ప్రకారంగా ఈ పీపీఐస్ అంటారు. ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అని అంటారు. ఇవేంటివంటే ఈ యాసిడ్ రిఫ్లెక్స్ తక్కువ చేస్తుంది. మనం తినే ఆహారాన్ని మంచిగా అదే యాసిడ్ తక్కువ అయ్యేటట్టు, ప్లస్ పుండ్లు ఏం కాకుండా చేసేటట్టు, ప్లస్ ఈ జీఈఆర్డీ రాకుండా ఉండేటట్టు చూస్తున్నాయి పీపీఐస్. కాబట్టి ఎనకటి కన్నా ఇప్పుడు చానా అసలు జనరల్‌గా చెప్పాలంటేనే సైంటిఫిక్ ఫీల్డ్, మెడికల్ ఫీల్డ్ చానా వరకు చానా రిసర్చ్ అనేది ఎక్కువై, చానా సబ్జెక్ట్ కూడా బాగా ఎక్కువై, చానా వరకు కంఫర్టబుల్ లైఫ్ కోసం అని చెప్పి మనిషి కంఫర్టబుల్ లైఫ్ కోసమని డాక్టర్లు చానా వరకు కష్టపడుతూ ఉన్నారు. సో, దీంట్లో ఈ పీపీఐస్ చానా బాగా పనిచేస్తాయి. దీంట్లో ఎసంప్రజోల్ అనే ఒక మందు అది ఇంకా బాగా పనిచేస్తుంది. దాంతో పాటు కాంబినేషన్‌లో డోంపెరడోన్ అని, లియోసల్ఫైడ్ అని, ఇటోప్రైడ్ అని ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కాంబినేషన్ దాన్ని బట్టి అంటే పేషెంట్‌ని బట్టి ఇవ్వాల్సొస్తది. డాక్టర్లు ఇస్తుంటారు జనరల్‌గా. ఆ పేషెంట్‌కి ఆ మందులను బట్టి అవి గనుక వాడుతూ ఉంటే చానా కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది. సో, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ మన లైఫ్ హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు. సో, ఎన్విరాన్మెంట్ ఒకటి ఫ్యాక్టరు, డైట్ ఒక ఫ్యాక్టరు. ఇవన్నీ చూసుకుంటూ వి కెన్ లివ్ హ్యాపీలీ. థాంక్ యూ.